హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ. మన అభ్యాస్ ఐఏఎస్ అకాడమీలో లర్న్ టెక్నిక్స్ అండ్ ద ట్రిక్స్ త్రూ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో అనాలసిస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరైతే మనకి నెక్స్ట్ సిఎస్సి ప్రిలిమ్స్, ఐఎఫ్ఓఎస్ ప్రిలిమ్స్, యూపీఎస్సి కండక్ట్ చేస్తున్నవి రాస్తున్నారో వాళ్ళకి ఈ టెక్నిక్స్ అండ్ ద ట్రిక్స్ ద్వారా స్కోర్ అనేది మనకి ఆల్మోస్ట్ 100+ స్కోర్ రావడానికి ఈజీ స్కోప్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మనకి క్వశ్చన్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్లో వస్తుంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి కొన్ని కేసెస్లో మనకి కొన్ని టెక్నిక్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఆ టెక్నిక్ అవేర్నెస్ ఉంటే అట్లీస్ట్ మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ డెప్త్ తెలియకపోయినా కూడా ఆ ఆన్సర్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దాని ద్వారా మనం ఈజీగా ప్రిలిమ్స్ని క్రాక్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి ఏంటి అని అంటే, ప్రిలిమ్స్ మిస్ అవుతుందేమో అనే ఫియర్ లేకుండా ఈవెన్ బిఫోర్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికన్నా ముందు కూడా మనకి ఎలా ఉంటుందంటే, ఓకే మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంత కవర్ చేసాం, త్రూ ఈ టెక్నిక్స్ అండ్ ద ట్రిక్స్తో ఆల్మోస్ట్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని వితౌట్ ఫియర్తో మనం పీస్ఫుల్గా ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ని క్రాక్ చేయొచ్చు. సో ఈరోజు మనము ఇలాంటి లర్న్ టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ కాన్సెప్ట్తో ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాము. ఇదేంటి అంటే, మనకి యూపీఎస్సీ ప్రిలిమ్ 2024 క్వశ్చన్ పేపర్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ తీసుకున్నాము. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్. ఇది టర్మినాలజీ. రీసెంట్లీ ద టర్మ్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ యాక్చువల్లీ అండ్ అప్రోప్రియేట్లీ డిస్కస్డ్ ఇన్ ద కంటెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఈ క్వశ్చన్ ఇచ్చారు, మనకేం తెలిసి ఉంటుంది? ఓకే, ఇక్కడ వరకు తెలిసి ఉంటుంది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ అనేది రిలేటెడ్ టు ఎనర్జీ సెక్టర్, లేకపోతే ఈవెన్ ఆ టర్మినాలజీ కూడా మనకి తెలియదు అనుకోండి. సో ఇలాంటి కంటెక్స్లో ఇలాంటివి ఏంటి అంటే, ఈ క్వశ్చన్స్ చాలా ఈజీ. ఎందుకంటే ఇవి స్టేట్మెంట్ బేస్డ్ కాదు, జస్ట్ ఒక 1 కీవర్డ్ తెలిస్తే ఈజీగా ట్రిక్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇవేంటి అంటే, మనకి ఆడ్ వన్ అవుట్ అని ఒక రూల్ ఉంటుంది. ఇందులో ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇరిగేషన్, సెకండ్ ఆప్షన్ ఇరిగేషన్, థర్డ్ది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇక్కడ మనకి ఈ 3 ఆప్షన్స్లో ఇరిగేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇవి మోస్ట్లీ రిలేటెడ్ టు ద వాటర్ లింక్డ్ ఇలా ఉన్నాయి. ఇది ఒక్కటే మనకి చూస్తే ఎనర్జీ స్టోరేజ్. అంటే ఈ 3 ఒకలా ఉన్నాయి, ఈ సి అనే ఆప్షన్ మాత్రం ఒకటి డిఫరెంట్గా ఉంది. సో ఇలాంటి ప్రాసెస్నే మనం ఏమంటామంటే ఆడ్ వన్ అవుట్ టెక్నిక్ అంటాం. సో ఇది ఒక్కటి, ఈ ఆడ్ వన్ అవుట్ టెక్నిక్ తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ మనకేంటి అంటే అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ ఉంటాయి. దాని ద్వారా మనం ఈజీగా వచ్చేసి అట్లీస్ట్ 6 to 8 మార్క్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఒక్క టెక్నిక్ ద్వారా. ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి.